నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గం నగరికల్ మండలం తాటికల్ గ్రామంలో ఇంద్రమల్ల లబ్ధిదారుల ఆందోళన. తాటికల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రభుత్వ ప్లాట్ల రియల్ మాఫియా. తాటికల్ గ్రామం నీలం సైదురు అనే వ్యక్తికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన గవర్నమెంట్ ఇళ్ల స్థలం. దాన్ని గత ప్రభుత్వ టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో ప్రభుత్వ ఇంటి స్థలాలను రియల్ మాఫియాగా మార్చి డబ్బులున్న బడా వ్యక్తులకు విక్రయిస్తున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొంతమంది రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్నటువంటి బడా నాయకులు ఆ ఇంటి స్థలాలపై కన్నువేసి 50,000 రూపాయలతో రేకుల షెడ్లు నిర్మించుకున్న సైదులది కూలగొట్టి మరొకరికి విక్రయించారని బాధితుని ఆరోపణ. టీఆర్ఎస్ నేతలు బంటు రవి, మన్యం లక్ష్మయ్య, చినకాని సుధాకర్ల బినామీలకు కేటాయించినట్లు లబ్ధిదారుల ఆరోపణ. ఇంతవరకు 70 గదాలు ఇచ్చింది. చేసుకున్న వాళ్ళు ఇల్లు ఇచ్చింది 12 ఏళ్ల కింద మాకు పట్ట కాదు, ఈమెకు పట్ట అప్పుడే ఇంప్లిమెంటేషన్ ఈ నుంచి ఇంప్లిమెంటేషన్ పోతుందిరా. మా ఎమ్మటే పెడుతుంది మన దాంట్లో నాకు తెలుసు. గవర్నమెంట్ కొన్నది కాదు, ఆమె కొనిస్తే మేము అందరం ఇల్లు వేసుకున్నాం. అదే ముచ్చట నోరు దానికి స్టేషన్లో పెట్టి గుద్దాట బలగొట్టిస్తే అప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఎవ్వరం ఏమన్నా నోటి దడువా పీతికి దడువా అని నోటి దడిసి సప్పుడు కాబట్టి ఆ పోలీసు వాడు కూడా భయపడుతుంది. పెద్ద ఎమారా వచ్చిండు, ఎమారా వచ్చిన కూడా మాకు ఇల్లు వేస్తారు. మేము బదాట్లో ఉన్నాం, ఎడ్డి పిల్లలు వేసుకొని బదాట్లు ఉన్నామని సార్లు వచ్చి రాసుకుండ్రు. సారు మాది పేర్లు ఫోటోలు అన్నీ తీసిన తర్వాత ఆ కాసుట పోయి గుసగుసలాడి పెద్ద మనుషులు అమ్ముకున్న వాళ్ళు కదా లేదన్నారు సార్. ఇప్పుడు మేము కిరాయికే ఉంటున్నాం, ఎర్ర టెండలో ఉన్నాం సార్. చెట్ల కింద మేము ఇక్కడ చెట్ల కింద ఉన్నాం, మాకు లేదు. నల్గొండల బంగ్లాలు కట్టినోనికి వానికి ఇల్లు జాగా, వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటే ఇస్త్రీ. ఇదేం న్యాయం సార్? మీ అదే పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఇదే కథ. వేయమనేటప్పుడు మంచిగా బెల్లం, ఇక వేసిన తర్వాత గెలిచిన తర్వాత నీ తల్లి వాడింత గుప్పుకొని వీడింత గుప్పుకొని, ఇక అంతే. ఈ ఊర్లే అంతే, లేనోనికి ఏం లేదు, ఉన్నోనికే ఇది ఊరు. కట్ట దోసేసి రాయి కూడా గోడేసి ఇల్లు కూలగొట్టి రాయి తీసి ఆడేసి పేర్లు పెట్టి అమ్ముతున్నారు. గవర్నమెంట్ జాగాలు ఎట్లా అమ్ముకుంటారు అసలు? ఎందుకు ఎవరు చెప్పారు అమ్ముకోవని? నలుగురు పిల్లలు వేసుకొని ఆయన పట్టా అయిందంటే ఎవరికి పట్టా కాలేదు. ఆయన 15 ఏళ్ల క్రితం నా పేరు నీలం సైదులు. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా నా పేరు నీలం సైదులు. మాది తాటికల్ గ్రామం. నేను స్థానికంగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ఇచ్చి ఉంటే దీంట్లో నేను ఇల్లు వేసుకొని ఉంటిని. అయితే మన టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ పట్టాలు ఇప్పిస్తా అని ఇల్లు అడ్డ వచ్చిందని ఆయన కుల్లగొట్టి మళ్ళీ ఇవ్వకుండా వేరే ఇతరులకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంటే నాకు 2 లక్షలు అడిగితే నేను ఇవ్వలేకపోయినా. బంటు రవి అడిగినాడు, మన్యం లక్ష్మయ్య అడిగినారు. తర్వాత ఇప్పుడు ఇంకొక ఆయన శనగోని సుధాకర్ అని ఇప్పుడు ఆయన ఓటాకు ఇది అమ్ముకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. మా పొలగోని లింగయ్య బిడ్డ సరితకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది నేను స్థానికంగా ఉంటూ ఈ ఇల్లు 30-40 వేల రూపాయలు నేను పెట్టి రేకులు ఇల్లు వేసుకుంటే కూల్చిండు. ఇదంతా అదే డోజర్ కింద, ఇదంతా డోజర్లు పెట్టి అక్రమంగా ఇది రియల్ ఎస్టేట్ కింద మార్చినారు. ఈ ప్లాట్లన్నీ మార్చి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిరుపేదలకు లేకుండా అసలే ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ బాగా స్థిరాస్తులు ఉండి ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళకే మళ్ళీ అమ్ముకోవడం కొనుక్కోవడం ఇదే జరుగుతున్నది. వాళ్ళకి ఎవరైతే బాగా ఇచ్చి లక్షలు ఇస్తుంటే మళ్ళీ అది తీసుకొని వాళ్ళు మళ్ళీ బినామీగా పెట్టి అమ్ముకోవడం జరుగుతున్నది. ఇదంతా కుల్లగొట్టిన 40-50 రూపాయలు నా మట్టిపాలు చేసినారు. నా 3 పిల్లల్ని రోడ్డు పాలు చేసినారు. మమ్మల్ని నిత్యం ఏడిపిస్తున్నారు. మమ్మల్ని ఏడిపించని రోజు లేదు. మేము నిద్రపోకుండా ఈ బాధలతోనే మేము ఇంత కుంగిపోతున్నాం. మేము అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు
నేను నిత్యంగా ఇట్లానే ఉంటుంది అనుకున్నా, ఇట్లా కూలుస్తారు అనుకోలేదు. ఒకడేమో గొడ్ల సాగుడి కానీ ప్రయత్నించినాడు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసి ఇంకా ఎవరికో ఇద్దామని మొత్తం సాటంగానే తీసుకుపోయి పట్టాలు ఇప్పియడం, రాపియడం, పేర్లు రాపియడం. ఇది గ్రామ పంచాయతీలో బహిరంగంగా ఇవ్వాలి. ఇది బహిరంగంగా గ్రామ పంచాయతీ లేదా బొడ్రాయి దగ్గరన గ్రామ పంచాయతీలో గ్రామ సభలో పెట్టి ఇవ్వాలి. ఈ సాటుగా తీసుకుపోయి ఎవరు లక్ష ఇస్తే లేకపోతే ఎవడు ఇస్తే వాళ్ళకి పేరు రాయడం, అది ఎవరిని అడిగిచ్చిండు? ఇది గ్రామ సభలో ఇచ్చిండా, బహిరంగంగా ఇచ్చిండా, మీడియా ముందు ఇచ్చిండా, ఎవరిని చెప్పించిండు? నేను ప్రతి ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, కలెక్టర్కి అందరినీ కలిసి నా వేడుకున్నా. నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు నా బాధలు. నా పిల్లం పిల్లలు నేను ఏడ్చుకుంటూ తిరుగుతున్నాం. ఎన్ని రోజులు నేను కిరాయిల ఇళ్ళలో ఉండను, వేసుకున్న ఇల్లు కూల్చి ఇట్లా నేను మనతో చస్తున్నా. నేను మా పిల్లం గోడు ఏడుస్తున్నది, నా పిల్లలు ఏడుస్తున్నారు. మా ఉసురు ఇంకెంత ఎన్నాళ్ళు పంచుకుంటారు మీరు? ఇట్లా నేను నా ఇల్లు నా స్థలం నాకు కావాలి. నాకు ఇంద్రమ్మ ఇల్లు కట్టియాలి. ఇందులో నేను అర్హుణ్ణి. నేను కాకపోతే నేను ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ చూపిస్తా. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ప్రతి ప్రూఫ్ ఉంది. నా పిల్లలు ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకొని ఈ ఇంటర్ 10th చదువుతున్నారు, హై స్కూల్లో తాటికల్ గ్రామంలో చదువుతున్నారు. మరి కాకపోతే మళ్ళీ ఒకసారి విచారణ చేసుకోండి అందరూ. ఇది నేనేమన్నా అబద్ధం ఆడితే నేను అడగండి, నన్ను నిలదీయండి, చట్ట ప్రకారం చర్య తీసుకోండి నా మీద. నేనేమైనా ఇందులో ఏమైనా చిన్న తప్పు, నాకు నా స్థలం, నా పూర్వ స్థలం నాది, నీకు ఇప్పుడు నిలబడ్డది, నా కుల్లగొట్టి నా జాగా నాకే కావాలి. నాకు ఇందులో ఏమో ఇల్లు పెట్టియాలి. ఇందులో ఇప్పుడు 50,000 రూపాయలు రేకులు ఇవన్నీ పడగొట్టిండు ఆ పుణ్యాత్ముడు పడగొట్టి అమ్ముకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ చేసిరు. ఎవరికి ఉన్నోళ్ళకి ఇచ్చినారు ఇది. నా పేరు వసంత, కాన్ వసంత. మేము ఈ కాలనీలో ఇండ్లు ఇచ్చినప్పుడు, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలననే మాకు అందరికి ఇండ్లు ఇచ్చిండ్రు. ఆ అబ్బాయికి కూడా ఇల్లు జాగిచ్చిండ్రు. జాగిచ్చిన తర్వాత మేమందరం ఇండ్లు వేసుకున్నాము. ఆ అబ్బాయి కడీలిగినగా బాతుకొని ఈ స్థలంలో నాది అని వాడు గుర్తింపుకు వేసుకున్న తర్వాత ఎవరెవరో వచ్చి అదే మాకు బర్ల కొట్టం కావాలి, నీదేంద్ర ఈడ అని అది కూలగొట్టిండ్రు. అవంది ఇల్లు వాడ తిరిగి కిరాయికున్నాడు. ఇల్లు వేసుకుందామంటే వేసుకొనియలేదు. మళ్ళా వెనక సీరి మళ్ళా అదే తెలంగాణ ఇది ఇది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళా ఇదే ఇండ్లు పంచిన ఇండ్లు మళ్ళా పంచి వాళ్ళు అమ్ముకున్న దాంట్లో ఈ స్థలం మిగిలింది సార్. ఈ స్థలం మిగిలిన తర్వాత ఇదైతే ఖాళీగానే ఉంది, ఇదొక ప్లాట్ ఉంది అన్నాక వెనక సీరి మరి గీవెవరో గీవని తీసుకొచ్చి అది ఆవేదని పెట్టిండ్రు. వీంది వదిలిపెట్టిండ్రు, ఆవేదని పెట్టిండ్రు. ఇంకంతే. ఇక అది అప్పటి నుంచి వాళ్ళని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు అందరి కాళ్ళు పట్టుకున్నా ఎవడు ఆమెదే కదా అని అంటారు. ఇప్పుడు వచ్చి ఏడెనకలు వచ్చి నాది అని నాకు ఇచ్చిండ్రు అని అదరగొడుతుండే. ఆ పిల్లగాడు రాయేసుకుంటే రాయి తీసేసిండ్రు. అదరగొట్టారంటే ఇప్పుడు వచ్చగా స్టేషన్ లో పెడతామని ఆయన పొలగన్ లింగయ్య తడకల్ లింగయ్య పులగన్ లింగయ్య ఆయన చెప్పిండు. ఆయన వచ్చి వాళ్ళ రాళ్ళు తీసేసిండ్రు, ఆ పిల్లగాని రాళ్ళు తీసేసిండ్రు. ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ల సంధి ఆ 4 పిల్లలు వేసుకొని ఏ ఇంట్లో ఉందామన్నా ఎవరు ఉండనియలేదు సారు. ఆ పిల్లగాడు బతాడంటే ఈడ నువ్వు గుడిసేసుకొనియలేదు. అదే ఇంద్రమ్మ పాలన ఉన్నప్పుడే మాకు ఇండ్లు పంచితే ఆ జాగాలు అమ్ముకొని ఉన్నోనికే ఇచ్చిండ్రు కానీ లేనోనికి ఇవ్వలేదు సారు. ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని ఇచ్చిండ్రట. ఎవరికి ఇవ్వలేదు. పేదోడు ఎవడో ఈడ సెలెక్ట్ చేసి ఇచ్చినోడు ఎవడు లేడు, సెలెక్ట్ చేయలేదు. మరి అప్పుడు ఏంది ఇది వచ్చిరుగా ఇండ్ల లెక్క భూములు ఉన్నాయా ఇండ్లు ఉన్నాయా అని అడిగేటందుకు సార్ వచ్చిండు. సర్వేకి వచ్చినప్పుడు కూడా అన్ని ఆయన సర్వే చేస్తే కూడా అన్నారు కదా, నువ్వేందిరా నువ్వు ఉన్నట్టు ఎందుకు చెప్పాలి, నీకు చేత కాదు, నడిచేటందుకు కూడా చేత కాదు అని ఆ సార్ని కూడా కోపం చేసి ఆ సార్ని కూడా తీసేసింది సారు. నిజం, ఆ సారు కొంచెం చేత కాదు. ఆయన చేత కాకున్నా కూడా ఒక దగ్గర కూర్చొని అందరినీ పిలిపించి ఆ వివరాలు రాసుకున్నాక కూడా అదే ఆయనది కాదు అని తీసేసిండ్రో ఏమో మనకు తెలియదు. కానీ ఆ పిల్లగాడు 20 ఏళ్ల కింద వచ్చి 4 పిల్లల్ని వేసుకొని ఇల్లు తిరిగినా కూడా ఆ పిల్లగానికి ఇవ్వలేదు. మనం పేదోళ్ళ కోసమే కదా ఈ జాగలు ఇచ్చింది. నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఇగో గీనికి ఎక్కడో ఉన్న ఎరకలోని పిలిపించి గీనికి ఇస్తీవి 70 గజాలు ఇస్తే వాడు అమ్ముకొని పోయిండు. గాడ ఎవడో కాలువ కట్టిన 70
70,000కు అదే కొని ఎవరు ఈ పెంటమ్మ కొడుకు మనవానికి వానికి ఇచ్చిండ్రు, వానికి ఇస్తే వాడు అమ్ముకునే పాయ. ఒకటి అదే నల్గొండలో ఉంటాడు, పెద్ద బంగ్లా కట్టిండు సార్, వానికి ఇస్తే మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. టిఆర్ఎస్ పాలన అప్పుడు ఇచ్చిందో ఇంద్రమ్మ, కాంగ్రెస్ పాలనలో ఇచ్చిండ్రు. ఈ జాగా అదే కాంగ్రెసే కొన్నది. ఇక ఇప్పుడు ఇది చెప్తున్నాను నేను, అంటే ఇక వాళ్ళు అందరూ పగ పెట్టుకొని నన్ను ఏం చేసినా ఏం లేదు, ఏం చేస్తారు మాకు ఇంతకంటే ఎక్కువ, మాకు ఆ ఇల్లు లేదు, ఆకిల్ లేదు.